శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణేశాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం. శ్రీకృష్ణ ప్రభావం. నారాయణుడు ఈ విధంగా చెప్పెను: భగవంతుడైన కృష్ణుడు అన్ని ఆత్మల్లోనివాడు, అనగా అన్నింటినీ తన ఆత్మగా కలవాడు, పరుడైన పురుషుడు, అందరిచే తను అతి కష్టంచే ఆరాధింపదగినవాడు, సాధించుటకు అతీతమైనవాడు, సుఖమునిచ్చువాడు, తన భక్తులకు సాధించుటకు శ్రేష్టమైనవాడు, భక్తునికి ఆయనే ఆరాధింపదగినవాడు, తన భక్తునికి ఎల్లప్పుడూ సాధించుటకు శ్రేష్టమైనవాడు, భక్తునికి ఆయనే ఆరాధింపదగినవాడు, తన భక్తునికి ఎల్లప్పుడూ కనిపిస్తూ భక్తుడు కానివానికి కనిపించనివాడు, ఆయన చరిత్ర ఎరగరానిది, ఆయన ఉనికి హృదయం నందే, అందరూ అంతం లేని ఆయన మాయచేత మోహమంది బద్ధులైన వారి, ఆయన భయం వల్లనే వాయువు వీస్తున్నది, ఏ ఆధారం లేకుండా కూర్మం ఈ భూమిని భరిస్తున్నది, కూర్మం అనంతుని నిరంతరం భరిస్తున్నది. ఓ నారద, శేషుడు 1000 తలలు గల పురుషుడు ఆ కృష్ణుని భయంతో, శేషుడు తన తలలోని ఒక భాగంలో ఈ విశ్వం సర్వమును మోయిచున్నాడు. ఈ వసుంధర సప్తసాగరాలతో 7 దీవులు, పర్వతాలు, అడవులతో కూడినది. 7 పాతాళాలు, బ్రహ్మలోకంతో కూడిన వివిధాలైన 7 స్వర్గములు కలవు. ఇట్లు 3 భువనాలు గల ఈ విశ్వం కృత్రిమం అని చెప్పబడింది. ఆయన భయంతో బ్రహ్మ ప్రతి సృష్టి యందు లోకాలు నిర్మిస్తున్నాడు. ఈ విధంగా విశ్వాలు అసంఖ్యాకాలైనవి. మహావిరాట్ స్వరూపుని రోమకూపాల్లో ఎవని భయంతో ఏ అంశం ధరింపబడుతున్నదో, ఎవడు ధ్యానింపబడుతున్నాడో అతడే పరుడు. అతని భయంతో కృపగల విష్ణువు ఈ విశ్వాన్ని రక్షిస్తున్నాడు. ఆయన భయంతోనే కాలాగ్ని రుద్రుడైన కాళుడు ప్రజల్ని సంహరిస్తున్నాడు. మృత్యుంజయుడైన మహాదేవుడు ధ్యానింపబడుచున్నవాడు పరుడు. ఆయన అనురాగాదులతో షడ్గుణాలతో కూడి ఉండి ఎల్లప్పుడూ విరాగిగా విరతుడుగా ఉండును. ఆయన భయంతోనే అగ్ని కాల్చుచున్నది, సూర్యుడు మండుతున్నాడు, ఇంద్రుడు వర్షిస్తున్నాడు, ప్రాణులందు మృత్యువు సంచరిస్తున్నాడు, పాపులను యముడు శాసిస్తున్నాడు, ధర్మం కూడా నిలిచి ఉండుచున్నది, భూమి చరాచర లోకాలను ధరిస్తున్నది. ఆయన భయం వల్లనే ప్రకృతి మహదాదులను సృష్టిస్తున్నది. ఆయన ఆంతరంగం తెలుసుకుంటే కష్టం. ఓ పుత్ర, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే ఆయన ప్రభావం తెలుసుకోలేరు అన్న ఇతరులకు ఎట్లు సాధ్యం? బృందావనమందలి అరణ్యం వదిలి మధురకు ఎట్లు పోయేనో, మిక్కిలి మందబుద్ధి గల నేను ఆయన చేష్టలు ఎట్లు తెలుసుకొనగలను? నందనందనుడు శ్రీకృష్ణుడు గోపికలను ప్రాణాధికమైన ప్రియురాలు రాధను, యశోదను, బాంధవాదులను నందుడు ఎట్లు విడిచిపెట్టను? అతడు దర్పాన్ని హరించేవాడు, దర్పాన్ని ప్రసాదించేవాడు, అందరికీ ఎల్లప్పుడూ అన్నీ ఇచ్చేవాడు కూడా. ఆయన సుధాముని శాపకారణంగా రాధాదర్పంను భంజింపచేసెను. అట్లే భావనను అనుసరించి ఇతరులకు బ్రహ్మప్రాప్తి కలుగుతున్నది. ఇదివరలో విభుడైన మహావిష్ణువు గరుడునికి, అగ్నికి, అట్లే గురువైన దూర్వాసునికి, ద్వారపాలకులను, భక్తులైన జయ విజయులకు, సురులకు, అసురులకు, నీకు, కామునకు, నరేంద్రునికి, లక్ష్మణునికి, అర్జునునికి, బాణునికి, భృగునికి, సుమేరువునకు, సముద్రులకు, వాయువునకు, వర్ణునికి, సరస్వతికి, దుర్గకు, పద్మావతికి, భూమికి, సావిత్రికి, గంగకు, మానసకు, ప్రాణాధిష్టాతృ దేవతైన ప్రాణముల కన్నను ప్రియమైన రాధకు కూడా దర్పభంగం కలిగించెను. ఇతరుల విషయమందు చెప్పున్నది ఏమి కలదో ఆయన వారి దర్పము హరించి తిరిగి అనుగ్రహించిన వాడు కూడా. ఆయనే కర్త, హర్త, పాలకుడు, అన్ని విధాల సృష్టికర్తకు సృష్టికర్త. 5 ముఖముల శంకరుడు, 4 ముఖాల జగత్తులకు విధాతైన బ్రహ్మ కూడా అతని స్తుతింప సమర్థుడు కాడు. 1000 ముఖాలతో అనంతుడు కూడా స్తుతించలేడు. విశ్వవ్యాపి అయిన జనార్దనుడైన విష్ణువు కూడా స్తుతింప సమర్థుడు కాడు. ఆ పరమేశ్వరుని స్తుతించలేక సరస్వతి జడురాలైంది. ఓ నారద, ఆయన మహిమను వేదాలు కూడా తెలుసుకోలేవు. ఇది అంతా పరమాత్మ శ్రీకృష్ణుని ప్రభావం. నిర్గుణుడైన శ్రీకృష్ణుని గురించి ఇంకేమి వినదలుస్తావో చెప్పుము. భగవద్ గుణవర్ణన లక్ష్మీ స్తోత్ర కథనం. నారదముని ఇట్లు పలికెను: ఓ బ్రహ్మ, పరమాద్భుతమైన రహస్యం ఇదివరలో లేనిదాన్ని వింటిని. అనంతుడైన అచ్యుతుని అనంత చరిత్రం ధన్యమైనది. కృష్ణుడు మహావిష్ణువుకు దర్పభంగం ఎట్లు చేసెనో, ఇతర దర్పాన్ని ఏ విధంగా అణిచివేసెనో దాన్ని చెప్పుటకు సమర్థులు మీరే. అది వినిచుండగా సహజంగానే కుతూహలం కలుగుతున్నది. శ్రీకృష్ణ చరిత్రం మిక్కిలి మధురమైనది. ఇంకను కవిముఖం నుండి వచ్చిన కావ్యం అతి మధురమైనది, రమ్యమైనది అగును.
అని పలకగా శ్రీనారాయణ మహావిష్ణువుకు అహంకారం త్వరగా వచ్చింది. విశ్వమంతా నా రోమకోపాలందే ఉన్నది, నేనే ఈశ్వరుణ్ణి అని భావించు ఆయనను ఆ ప్రభువు సంహార భైరవుడై అవలీలగా మింగివేశను. తల మిగిలి ఉండగా ప్రభువు తన్ను అనుగ్రహించను. స్తుతియందు సర్వాత్మన ధ్యానింపబడిన కృపానిధి శ్రీకృష్ణుడు భయపడిన అతని శరీరాన్ని యథాస్థితికి వచ్చినట్లు చేశాను. బ్రహ్మకు త్వరగా గర్వమేర్పడి తానే బ్రహ్మనని, నేను ముల్లోకాలకు దాతను కర్తను, నేనే స్వయంగా ఈశ్వరునని, నాకంటే పూజింపబడు పరుడు లేడు, ఇంద్రియాలు కలవాడు ఎవడనో నాకన్నను పూజార్హుడు లేడు అని ఇట్లా మనసులో భావించి చాలా గర్వితుడయ్యాను. ఆ క్షణంలోనే గోలోకమందు తన సమీపమందు విభువు తనకు ఎదురుగా ఉన్న బ్రహ్మల సమూహం ఆయనకు చూపించను. 5 ముఖంలో, 4 ముఖంలో, 6 ముఖంలో, అంతకన్నా ఎక్కువ ముఖంలో కలవారిని, 100 ముఖాలు కలవారిని విడివిడిగా బ్రహ్మాండముల సమూహాన్ని అవలీలగా చూపించను. సిగ్గుతో తల వంచుకున్నవాడు తన శరీరాన్ని త్యజించాలని అనుకున్న బ్రహ్మను కృపానిధి అయిన ఆ ప్రభువు కృపతో తిరిగి అనుగ్రహించను. కొంతకాలానికి ఆ ప్రభువు మోహిని ద్వారా బ్రహ్మను పూజానర్హునిగా చేసెను. తన కన్యను చూపించి ఆయన సకామునిగా చేసెను. తిరిగి శివుని ద్వారా అతడి దర్పాన్ని భంగపరచెను. సిగ్గుతో బ్రహ్మ శరీరాన్ని వదిలి తిరిగి దేహాన్ని ధరించెను. ఆ ప్రభువు తిరిగి బ్రహ్మను పూజించదగిన వానిగా చేసెను. మహాజ్ఞాని, జ్ఞాన ఆనంద స్వరూపుడు, సనాతనుడు అగు ఆ ప్రభువు బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించెను. తర్వాత జగద్రక్షకుడు ఈశ్వరుడు నేనే అను గర్వం విష్ణువుకు కలిగెను. రామజన్మయందు ఆత్మను విస్మరించిన వానిగా చేసి కృష్ణుడు దర్పభంగం చేసెను. నేను ఈ విశ్వాన్ని మోయిచున్నానని భావించిన శేషుడు దర్పం గలవాడై గర్వించెను. ఓ ముని వినుము. ఆ ప్రభువు శేషుని దర్పాన్ని గరుడుని ద్వారా చూర్ణంగా చేసెను. ఒకసారి కృష్ణ వాహనమైన గరుడు నాగులతో పూజించబడగా తన దర్పంతో శేషుడు ఆ గరుత్మంతుని పూజించలేదు. అంతకు పూర్వం కోపంచే గరుడు అహంకారి అయిన అనంతుని జయించి ఉండెను. దయానిధి అయిన శ్రీకృష్ణుడు అతడికి విముక్తి కలిగించెను. శివుడు తన అహంకారంతో స్వయంగా వివాహం చేసుకోలేదు. అతన్ని మాయతో మోహితుని చేసి స్త్రీ కలవానిగా అనగా వివాహితుని చేసెను. శంకరుడు దక్షిణ కూతురైన తన భార్య అయిన మహాసతిని తిరిగి తీసుకొనెను. ఆ శంకరుడు ఆమె దేహాన్ని ఉరముయందుంచుకొని సంవత్సర కాలం దుఃఖిస్తూ శోకంతో మాటిమాటికి విలపిస్తూ అనేక చోట్లకు తిరిగెను. జన్మాంతరమందు తిరిగి ఆ సతి అయిన పార్వతిని పొంది ఆనందంతో తన జ్ఞానాన్ని మరచెను. తిరిగి శివుడు దక్షిణచే శపించబడి అంగీరసుని ద్వారా తను పోయిన జ్ఞానాన్ని త్వరగా స్మరింపచేయించను. ఇదివరలో ఒకసారి శివుడు రథం నందున్న వాడై భగవంతునిచే ప్రేరితుడై త్రిపురమందు దైత్యుని చంపెను. శివుని ద్వారా త్రిపురాసురుని చంపించి ఆయన త్రిపురారిని చేసెను. అందరికీ అన్ని వరాలు ఇచ్చుటకు కృపానిధి అయిన శంభువు స్వయంగా కల్పతరువయ్యను. ప్రతిజ్ఞ కూడా చేసెను. వృకుడను రాక్షసుడు తపం చేసి విభువును వరం యాచించెను. ఓ జగన్నాథ, నేనెవని తలపై చేయి పెట్టుదునో వారాక్షణంలోనే భస్మం కావాలని కోరగా అట్లే నీ కోరిక నెరవేరగలదు అని శివుడు పలికెను. రుద్రుని వల్ల వరం పొందిన తరువాత శంకరుడు తిరిగి పోతుండగా ఈ అసురుడు ఆయన తలపై చేయి పెట్టుటకు వేగంగా వెంటబడి పరిగెత్తెను. మిక్కిలి భయపడ్డ శంభుడు హరిని శరణ వేడగా భగవంతుడైన ఆ విష్ణువు శివుని కాపాడుటకై ఆ రాక్షసుని భస్మం చేసెను. పూర్వం విభుడైన స్వామి బాణునితో యుద్ధం చేస్తూ శివుని శృంభనాస్త్రంతో అవలీలగా కదలకుంటున్నట్టు జడీభూతినిగా చేసెను. దక్షిణ యజ్ఞానికి అహంకారంతో వచ్చిన శంభుని భగవంతుడు అవలీలగా అతడి గళమందు తను చేయి పెట్టి వారించెను. ధర్ముడు దైవతమును మించిన వాడై కేదార కన్యక ద్వారా శపించబడి అమావాస్య యందు చంద్రుని వలె చాలా కృషించి భయపడెను. అప్పుడతడు శాపాంత కాలాన కృతయుగంలో పూర్ణుడయ్యను. త్రేతాయుగమందు 3 పాదములు కలిగి ద్వాపరమందు 2 పాదములు కలవాడై కలియుగమందు ఒకే పాదం కలవాడై కలి అంతమందు తిరిగి క్షీణించెను. అప్పుడు ధర్ముడు 16వ అంశ కలవాడై అతికృష్ణుడై విభువు యొక్క చరణాలను స్మరించగా తదుపరి సత్యయుగ ఆరంభమందనగా కృతయుగ ఆరంభంలో తిరిగి పరిపూర్ణుడయ్యను. తిరిగి యుగాలను అనుసరించి క్రమంగా తిరిగి క్షయం పొందెను.
యముడు మాండవ్యుని శాపంతో శూద్రయోనిని పొందగా తిరిగి యుగాంతమందు సిద్ధుడయ్యను. శాంబుడు సవితి తల్లి శాపంతో స్రవిస్తున్న చీము రక్తాలతో కుష్ఠరోగం కలవాడుగా మారెను. చంద్రుడు దర్పం మదంతో గురువు యొక్క భార్యను అపహరించెను. అతడికి దర్పభంగమైంది. అతడు వ్యాధిగ్రస్తుడయ్యను. సూర్యుడు తన తేజస్సు యొక్క దర్పంతో శంకరుని సేవకుని చంపదలచెను. సుమాలి అని పేరు గల రాక్షసుని ఒక పర్వతం దగ్గరకు త్వరగా తీసుకొని పోయి రాత్రింబగళ్ళు సూర్యుడు తన దీప్తిమంతమైన కిరణాలకు గురియగినట్లుగా చేసెను. సూర్యునికి భయపడి దైత్యుడు శంకరుని శరణు వేడెను. సూర్యుని చూసి శంకరుడు కూడా శూలం చేత ధరించెను. ఓ ముని, అంతటి శూలం చేతగల ఆ శివుని చూసి భయపడి సూర్యుడు పరిగెత్తగా కాశీ విశ్వేశ్వరుడైన సూర్యుడు తన శూలంతో సూర్యుని కాశీయందు చంపెను. శూలంతో మూర్ఛ పొందిన సూర్యునికి దర్పభంగమయ్యను. సూర్యుని మరణంతో పృథ్వీతలమును త్వరలోనే దట్టమైన అంధకారం ఆవహించింది. అల్పసంతోషి అయిన మహాదేవుడు వెంటనే సూర్యుని బ్రతికించెను. సూర్యుడు సిగ్గుతో భయంతో శంకరుని స్తుతించెను. కృపానిధియకు శివుడు తన్ను ఆశీర్వదించి సంతుష్టుడై గృహానికి వెళ్ళను. అంతకు పూర్వం విభుడు అవలీలగా గరుత్మంతుని దర్పం భంజింపచేసెను. ఒకప్పుడు శివుని వృషభం శివుని వీపుపై ఎక్కించుకుని పరుడైన నారాయణుని చూచుటకు భక్తితో వైకుంఠం వస్తుండగా దర్పభంగమైంది. భృగువు శాపం వల్ల అహంకారం గల వహ్ని సర్వపక్షకుడైనాడు. తన భార్య అపహరించబడటం వల్ల గురువు దర్పం చూర్ణమైంది. అంబరీషుని వల్ల దూర్వాసునికి దర్పభంగమైంది. జైవైజయులకు అతడు దర్పభంగం చేసెను. బ్రహ్మశాపం అనే నెపంతో వైకుంఠంలో ఉండు వారికి దర్పభంగమైంది. హిరణ్యకశిపుడు నృసింహునితో ఏ విధంగా చంపబడెనో అట్లే వరాహావతారంతో రసాతలంలో హిరణ్యాక్షుడు అవలీలగా చంపబడెను. రావణ కుంభకర్ణులు బ్రహ్మను ప్రార్థించి వరములు పొందినను విష్ణువు జన్మాంతములో రామబాణంతో లంకలో చంపబడిరి. శిశుపాలుడు కృష్ణుని చక్రంతో అవలీలగా చంపబడెను. పరిపూర్ణమైన ఈ జన్మలో దంతవక్త్రుడు త్వరగా చచ్చెను. ఆ ప్రభువు సురుల దర్పభంగాన్ని రాక్షసుల ద్వారా చేయించెను. అసురుల దర్పభంగాన్ని సురుల ద్వారా పరస్పర విరోధంతో చేయించెను. ప్రభువు విధి ద్వారా నీ దర్పభంగం కూడా చేయించెను. ఇదివరలో నీవు ప్రజాపతి పుత్రుడవు, నారదుడువుగా ఉన్నావు, గంధర్వుడవు. తండ్రి శాప కారణంగా ఆ పిదప శూద్ర స్త్రీ పుత్రుడవయ్యావు. ఆ పిదప విభుని అనుగ్రహం వల్ల తిరిగి నారదుడవయ్యావు. కాముడు ఈ విశ్వం నాకు అధీనమైనది అని దర్పం గలవాడు కాగా బాగుగా మదించిన హరుని ద్వారా అతన్ని భస్మంగా చేశాను. తిరిగి వాడిని అనుగ్రహించి అవలీలగా బ్రతికించను. అస్త్రం ధరించిన అతని భక్తుని ఐకాంతునిగా చేసెను. దర్పించిన రావణుడు విసిరిన శంకరుని శూలంతో యుద్ధంలో లక్ష్మణుని దర్పభంగం చేయించెను. రాముని స్థితితో తిరిగి అతను బ్రతికించెను. ఓ నారద, ఇదివరలో బ్రహ్మశాపం వల్ల స్వయంగా తాను విష్ణువు అనే విషయం మరిచిన జమదగ్ని అయిన పరశురాముడు పరశువు అను తన అస్త్రంతో కార్తవీర్యార్జును దర్పభంగం చేసెను. విప్రపుత్రుని మరణమందును కృష్ణుని స్త్రీజనంను తీసుకొని పోతున్నప్పుడు కర్ణునితో యుద్ధంలోనూ పరమాత్ముడు అర్జునుని దర్పం భంజింపచేసెను. ఉషాపహరణ సందర్భంలో విపుడు బాణుని భుజంను ఛేదించెను. దక్షయజ్ఞమందు భృగువుకు దర్పభంగం చేసెను. రాముని వివాహ సందర్భంలో ఆ దారిన పోతున్న పరశురాముని గర్భమును విభుడు యుద్ధంలో భంజింపచేసెను. అతడు వాయువు ద్వారా సుమేరువు యొక్క శృంగభంగం అనర్చెను. అగస్త్యుని భక్షణం ద్వారా సముద్ర జలాలకు దర్పభంగం కావించెను. ఇదివరలో పుత్రుడు మరణించినప్పుడు అకాలంలో సృష్టిని హరిస్తుండగా కోపముక్తుడైన వాయువు యొక్క దర్పాన్ని అతడు భంజింపచేసెను. ఉషాపహరణ యాత్రయందు హరి ద్వారకకు వెళ్ళగా బాణుని యొక్క గోవుల కారణంగా అతడు వర్ణుని శపించెను. నారాయణుని ఎదుట గంగతో వాణి కలహించినప్పుడు సరస్వతిని వదిలి అతడు ఆమె దర్పాన్ని భంజించెను. దర్పం కలిగిన దుర్గను వదిలి శంభుడు హిమాలయమందు కామని కూడా భస్మం చేసి విభుని తపస్సునకై వెళ్ళగా అవమానంతో ఆ దేవి సిగ్గుపడింది. ఆ విధంగా అతడు ఆమె దర్పాన్ని భంజింపచేసెను. ఆమె శివుని పొందుట కొరకు విష్ణువుని గూర్చి తపస్సుకైపోయి భారతమందు అనేక సంవత్సరాలు తపస్సు చేసి
విష్ణువు వరంతో భగవంతుడు సనాతనుడైన శంభుని స్వామిగా చేసుకుని శంకర ప్రియయై చాలా గొప్ప భాగ్యవంతురాలైనది. ఓ మహాముని, విశ్వములందు అందరు దేవతలందు పూజించదగింది, నమస్కరించి స్తుతించదగింది అయిన మహాలక్ష్మి దర్పయుక్తురాలు కాక 5 వరలో దేవి జయ విజయుల చేత అవమానించబడింది. అభిమానం గల ఆ మహాసతి తనకు జరిగిన అవమానం తలుచుకొని హరి పాదపద్మమునందు తన దేహం విడుచుటకు సిద్ధపడింది. అప్పుడు బ్రహ్మ, మహేశుడు, మహేంద్రుడు, వర్ణుడు, వాయుదేవుడు, హుతాసనుడు మొదలైన వారందరూ విలపిస్తూ పద్మావతి వద్దకు చేరుకున్నారు. మూల ప్రకృతి ఈశ్వరి అయిన మహాలక్ష్మిని స్తుతించారు. దేవతలు, ఓ పరాత్పరి, క్షమాస్వభావం కలదానా భగవతి అంబా క్షమించము, శుద్ధ సత్వ స్వరూపురాలవు, కోపాదులు లేని దానవు, దేవతా స్త్రీలందరకు ఉదాహరణమైన దానివి, దేవతలతో పూజింపబడదానవు, నీవు లేని ఎడల ఈ జగమంతా మృతప్రాయం, నిష్ఫలమగును. నీవు సర్వసంపదల స్వరూపం, అందరికీ అన్ని రూపాలుగా ఉండుదానవు, రాసేశ్వరివి, అధిదేవివి. స్త్రీలందరూ నీ కళాస్వరూపులే. కైలాసమందు నీవు పార్వతివి, క్షీరసముద్రమందు సింధు కన్యకవు, స్వర్గమందు స్వర్గలక్ష్మివి, భూతలమందు మర్త్యలక్ష్మివి, వైకుంఠమందు మహాలక్ష్మివి, దేవదేవివి, సరస్వతివి, గంగవు, తులసివి, బ్రహ్మలోకంలో సావిత్రివి నీవు, కృష్ణునికి ప్రాణం, అధిదేవివి, గోలోకమందు స్వయంగా రాధికవు, రాసక్రీడయందు రాసేశ్వరివి, నీవు బృందావనమందు బృందవు, భాండీరమందు కృష్ణప్రియవు, చందన కాననమందు చంద్రవు, చంపకవనమందు విరజవు, శతశృంగమందు సుందరివి, పద్మవనమందు పద్మావతివి, మాలతీవనమందు మాలతివి, కుందనమందు కుందముల వంటి పలువరుసగల దానవు, కేతకీ వనమందు సుశీలవు, కదంబ కాననమందు నీవు కదంబమాలవు. ఓ దేవి, రాజగృహమందు రాజలక్ష్మివి, ప్రతి గృహమందు గృహలక్ష్మివి అని ఇట్లా పలుకుతూ దేవతలందరూ మనవులో కూడా తలలు వంచుకుని వారు తమ కంఠము, తాలు భాగము, పెదవులు ఎండిపోచుండగా విలపించిరి. ఇట్లు దేవతాదులు చేసిన ఈ లక్ష్మీస్తవం శుభమైనది, సర్వదేవతలతో చేయబడిన పుణ్యప్రదమైనది. ప్రొద్దుననే లేచి చదివిన వారు అన్నింటినీ పొందగలుగుట నిశ్చయం. భార్య లేని వారు భార్యను పొందును, వినయం గల కూతుర్ని భార్యను పొందగలరు. మంచి శీలం, సౌందర్యం, రమ్యమైనది, చాలా ప్రియంగా మాట్లాడు దాన్ని పొందును. పుత్రులు పౌత్రులు కలిగిన దాన్ని, శుద్ధమైన దాన్ని, మంచి కులమందు జన్మించిన దాన్ని, కోమలమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని భార్యగా పొందగలడు. పుత్రులు లేనివాడు పుత్రుని పొందగలడు. చిరంజీవి అయిన వారిని, విష్ణు భక్తుని, అధిక ఐశ్వర్యం కలవాడిని, విద్యావంతుని, కీర్తిమంతుని పొందును. రాజ్యభ్రష్టుడైన వాడు తిరిగి రాజ్యాన్ని, లక్ష్మిని పోగొట్టుకున్నవాడు శ్రీని, నష్టమైన బంధువులు కలవాడు బంధువులను తిరిగి పొందును. ధనభ్రష్టుడు ధనాన్ని, కీర్తిహీనుడు కీర్తిని, ప్రతిష్టను కూడా పొందగలడు నిశ్చయం. ఈ స్తోత్రం అన్ని శుభములు ఇచ్చును, శోక సంతాపాలు నశింపచేయును, హర్షానందములు చేకూర్చును, ఎల్లప్పుడూ ధర్మమోక్షాలను, సౌహార్దాన్ని ఇచ్చును. ఓం శాంతి శాంతి శాంతి.